సముద్రపు గుబాలు మన మహాసముద్రాల యొక్క ప్రత్యేకమైన మరియు వింతైన నివాసులు. వాటికి గుర్రం లాంటి తల మరియు తోక ఉంటుంది. దానిని అవి సముద్రపు పాచి మరియు ఇతర వస్తువులకు చుట్టుకుని స్థిరంగా ఉండటానికి ఉపయోగిస్తాయి. వాటి శరీరం గట్టి ఎముకలతో కప్పబడి ఉంటుంది మరియు వాటికి సాధారణ చేపల వలె తోక చుక్క ఉండదు, కాని ఒక చిన్న రెక్క ఉంటుంది. దానిని అవి వేగంగా ఊపిరి పీల్చుకోవడం ద్వారా కదులుతాయి. సముద్రపు గుబాలు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల మరియు సమశీతోష్ణ నీటిలో కనిపిస్తాయి. సాధారణంగా నిస్సారమైన రక్షిత ప్రాంతాలలో, సీగ్రాస్ పడకలు, పగడపు దిబ్బలు మరియు మడ అడవులు వంటి వాటిలో నివసిస్తాయి. వాటి పరిమాణం జాతులపై ఆధారపడి ఉంటుంది. కొన్ని కేవలం కొన్ని సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటే, మరికొన్ని 30 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. సముద్రపు గుబాలు ఆహారం తీసుకునే విధానం కూడా ప్రత్యేకమైనది. వాటికి పొడవైన గొట్టం లాంటి ముక్కు ఉంటుంది. దానిని అవి చిన్న క్రస్టేసియన్లు మరియు ఇతర చిన్న జీవులను పీల్చుకోవడానికి ఉపయోగిస్తాయి. వాటికి దంతాలు ఉండవు మరియు అవి తమ ఆహారాన్ని పూర్తిగా మింగేస్తాయి. సముద్రపు గుబాలలో మగవారు పిల్లలను మోసే ప్రత్యేకమైన బాధ్యతను కలిగి ఉంటారు. ఆడ సముద్రపు గుబ్యం మగ సముద్రపు గుబ్యం యొక్క పొట్టపై ఉండే ఒక సంచిలో గుడ్లు పెడుతుంది. మగ గుబ్యం ఆ గుడ్లను కొన్ని వారాల పాటు తన సంచిలో ఉంచుతుంది. అవి పూర్తిగా అభివృద్ధి చెంది విడుదలయ్యే వరకు వాటికి పోషణను అందిస్తుంది. సముద్రపు గుబాలు వాటి ప్రత్యేకమైన ఆకారం మరియు ప్రవర్తనతో మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కాని వాటి ఆవాసాల విధ్వంసం మరియు అక్రమ వ్యాపారం వాటికి ముప్పు కలిగిస్తున్నాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.